హలో ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఛానల్కి స్వాగతం. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము జాన్ మిల్టన్ యొక్క సానెట్ ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, అంటే అతను 23 సంవత్సరాల వయసులో వచ్చాడు అనే పోయం యొక్క సారాంశాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. జాన్ మిల్టన్ యొక్క సానెట్ ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 లో అతను పౌరుషం యొక్క శిఖరగ్రానికి చేరుకున్నప్పుడు అతని ఆందోళనలను అలాగే ఆకాంక్షలను విశ్లేషించడం ఈ పోయంలో మనం గమనించవచ్చు. ఈ సానెట్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ముందుది ఆక్టేవ్, సెకండ్ ద సెసెటెట్. ముందుగా ఆక్టేవ్లో ఆత్మ పరిశీలన మరియు అనిశ్చితి, అంటే ఇక్కడ ఈ సానెట్లో స్పీకర్ తన వయస్సును ప్రతిబింబిస్తూ 20 సంవత్సరాల మొత్తానికి చాలా దగ్గరగా వచ్చాను అంటాడు. అంటే అరైవ్డ్ సో నియర్ ద సమ్ ఆఫ్ 20 years. ఇది ఎదురుచూపు మరియు ఆందోళన రెండింటి యొక్క భావాన్ని మనకు కనిపిస్తుంది. అతను ముందు ఏం జరుగుతుందో అని కూడా ఆలోచిస్తుంటాడు. అంటే 20 సంవత్సరాలు అయింది, ఏం జరుగుతుందో అని ఒక భయాన్ని వ్యక్తం చేయడం అనేది మనం గమనించవచ్చు. తగ్గుతున్న ప్రతిభ గురించి ఆందోళన, అంటే అతను స్లో డ్రైవింగ్ కేర్, అంటే అతని పురోగతి అతని సృజనాత్మకత సామర్థ్యాలలో క్షీణతకు దారితీస్తుంది అని అతను ఆందోళన చెందుతాడు. ఎందుకంటే ఇక్కడ దో మై యూత్ బి పాస్ ద వర్స్ట్ ఈజ్ ఎట్ టు కమ్, అంటే నా యవ్వనం గడిచిపోయినప్పటికీ చెత్త ఇంకా రాబోతుంది అని విలపిస్తూ తన సామర్థ్యాన్ని అకాలానికి చేరుకుందని అతను భయపడుతున్నాడు. సో అలాగే ఆయన స్పెన్సర్, డ్రైడెన్ అండ్ సిడ్నీ వంటి గ్రేట్ సాహిత్య, అంటే ఇక్కడ లిటరీ మాస్టర్ల గొప్పతనాన్ని తన వయస్సులో తాను సాధించలేదని అతను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఈ వయసులో ఎప్పుడో సాధించారు, కానీ మిల్టన్ ఇంకా సాధించలేదు అని బాధను వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు. ఇది అతని స్వంత కళాత్మక విలువ గురించి అతని ఆందోళనను తీవ్రతరం చేస్తుందని కూడా మనం గమనించవచ్చు. ఇక రెండవ భాగం సిస్టెట్లో స్వరం మరియు ధృవీకరణ, అంటే ప్రారంభ ఆందోళనలు ఉన్నప్పటికీ ఈ భాగంలో స్వరంలో మార్పును చూపుతుంది. అంటే ఇది ఒక ఆశ, సంకల్పం యొక్క మెరుపుని పాఠకులకి పరిచయం చేస్తుంది. స్పీకర్ అయితే నేను స్వర్గపు రైమ్ కొండను అధిరోహించినప్పుడు అతని సృజనాత్మక స్ఫూర్తి పెరుగుతుంది అంటాడు. అంటే అతని కవిత్వం యొక్క ముసుగులో ఓదార్పుని పొందుతాడు. భూ సంబంధమైన ఆందోళనకు అతీతంగా అతనిని ఉన్నతంగా చిత్రీకరించడం, అలాగే సామర్థ్యాన్ని గుర్తించడం అనేది గమనించవచ్చు. యువత యొక్క సూక్ష్మ దొంగ, అంటే ద సాటిల్ థీఫ్ ఆఫ్ యూత్ తన నిర్లక్ష్యపు రోజులను దొంగిలించాడని అతను అంగీకరిస్తాడు. అయితే అతను సమయం గడిచే కొద్దీ అందాన్ని వెతకడాన్ని ఎంచుకున్నాడు. అతను మరింత అభివృద్ధి మరియు శుద్ధీకరణ కోసం ఒక అవకాశంగా చూశాడు అని మనం చెప్పవచ్చు. ఆశ అలాగే అంకితభావం. సో ఈ సానెట్లో ఆశ మరియు అంకితభావం యొక్క గమనికతో మనం పునరుద్ధరించడం అనేది మనం గమనించవచ్చు. అలాగే స్పీకర్ తన నిజమైన సృజనాత్మకత వికాసానికి ఇంకా తెరపడలేదని తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే నా చివరి వసంతకాలం, మై లేట్ స్ప్రింగ్ కమ్ షల్ క్విక్లీ మేక్ ఆల్ రైట్, అన్నీ త్వరగా సరిచేస్తుంది అని ప్రకటిస్తాడు. అంటే అతను తన కళాత్మకమైన ప్రయాణానికి కట్టుబడి ఉంటాడు. అంటే రాబోయే అనిశ్చితులు అంటే ఆర్టిస్టిక్ జర్నీ మేబీ అన్సర్టెనిటీస్ అండ్ ఛాలెంజెస్ మరియు సవాళ్ళను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇక మనం ఇందులో ముఖ్యమైన థీమ్లు చూసినప్పుడు పద్యంలో సమయం, ఆశయం, స్వీయ సందేహం మరియు చివరికి ఆశ మరియు పట్టుదల యొక్క థీమ్స్ని గమనించవచ్చు. అలాగే మిల్టన్ గొప్ప మరియు వ్యక్తీకరణ స్వరాన్ని సృష్టించడానికి రూపకాలు, అంటే ఇక్కడ మనము యువత అంటే ద సాటిల్ థీఫ్, అంటే సూక్ష్మమైన దొంగ అని, అలాగే హెవెన్లీ రైమ్ అంటే స్వర్గపు రైమ్ అని, వ్యక్తిత్వం అంటే పర్సానిఫికేషన్ ఒక దొంగగా సమయాన్ని వర్ణించడం, అదేవిధంగా ఎంజాంబ్మెంట్ అంటే వాక్యాలు అంతటా మోసుకెళ్ళడం మనం చూడవచ్చు, అంటే క్యారింగ్ సెంటెన్సెస్ అక్రాస్ ద లైన్స్. అలాగే వివిధ
సాహిత్య పరికరాలను దీనిలో అంటే వివిధ లిటరరీ డివైజెస్‌ని ఉపయోగించడం మనం గమనించవచ్చు. సానెట్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఇది 14 లైన్స్‌లో ఉంది. దీన్ని అయాంబిక్ పెంటామీటర్‌లో మనం గమనించవచ్చు. దీని చూసినప్పుడు రైమింగ్ స్కీమ్ చూసినప్పుడు ఏబీబీఏ అలాగే సీడీఈ, సీడీఈ, ఎఫ్ఎఫ్‌జీజీ. సో, గమనించవచ్చు. ఇందులో స్పీకర్ యొక్క ప్రతిబింబాలకు ఫార్మాలిటీ మరియు గంభీరత యొక్క భావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మొత్తం ఓవరాల్‌గా చూసినప్పుడు ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23లో యువ జాన్ మిల్టన్ యొక్క వ్యక్తిగత ఆందోళనలు మరియు ఆకాంక్షలపై ఒక రకమైన ఆహ్, సింహావలోకనం అందిస్తుందని చెప్పవచ్చు. ఇది యుక్త వయస్సుతో పాటు వచ్చే సందేహం మరియు స్వీయ ఆవిష్కరణ యొక్క సార్వత్రిక భావాలను గ్రహించబడుతుంది. అయితే కవి తన కళాత్మక పిలుపు పట్ల అచంచలమైన అంకిత భావాన్ని ప్రదర్శించడం మనం గమనించవచ్చు. కాబట్టి దీనిలో కవి తన ఇష్టమైన వాక్యాలను ప్రదర్శించడం మనం చూడవచ్చు. ఇది అతను 23 సంవత్సరాల వయస్సులో వచ్చాడు అనే సానెట్ యొక్క తెలుగు సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ skills for everyone for more academic and educational videos.